చెప్పినప్పుడు ఖచ్చితంగా అది మనం తీసుకోవాలని అనిపించింది. సో నా మోటివ్, నా ఇంటెన్షన్ పాజిటివ్ అవడం వల్ల భగవంతుడు దాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇచ్చాడు. తప్పకుండా ఉంటుంది. ఇప్పుడే అనేది చెప్పలేము. ప్రతి సినిమా కూడా లేదండి. యాక్చువల్లీ నాకు తెలంగాణలో ఎర్లీ షో పడకపోవడం కూడా ఏం అడ్వాంటేజ్ అయింది. ఐ మీన్ టాక్ ఇంకా బాగా స్ప్రెడ్ అయింది. ఓవర్సీస్లో ఒక రకంగా టాక్ వచ్చింది, అందులో ఆంధ్రాలో ఫస్ట్ స్క్రీనింగ్ పడింది, ఆంధ్రాలో ఇంకో రకంగా టాక్ వచ్చింది. సో ఎమోషన్ బాగా వర్కౌట్ అయిందని ప్రజ్ఞాది కానీ శ్రద్ధాది కానీ అన్ని ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని ఒక టాక్ వచ్చింది. సో అవన్నీ హెల్ప్ అయినాయి. నైజాం ఓపెన్ అయ్యేటప్పటికి నైజాం అక్కడి నుంచి ఇంకొక బ్యాంక్తో ఓపెన్ అయింది. సో ఐ మీన్ షో మేమేం మిస్ అవ్వలేదు అలా. సో ఈసారి మేము అది కూడా జనరల్గా ఐ మీన్ ఇప్పుడు దాకా మేము డాకు అని యాక్షన్ ఫిల్మ్ అని ప్రమోట్ చేసాం. ఎందుకంటే శ్రద్ధ క్యారెక్టర్ని ప్రజ్ఞా క్యారెక్టర్ని ఎలా ఉంటుందని రివీల్ చేయలేక. సో ఇప్పుడు ఒకసారి రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆడియన్స్ మళ్ళీ చెప్తుంది, ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్, ఒక బ్రదర్ సిస్టర్ ఎమోషన్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఫ్యామిలీకి. ఒక పాపతో ఐ మీన్ ఒక తండ్రిలాగా ఒక బాలకృష్ణ గారు ఎలా అన్ని ఒక ఫ్యామిలీ కావాల్సిన అన్నీ ఉన్నాయి. సో తప్పకుండా పండగకి ఫ్యామిలీస్ అందరికి వెళ్ళి హ్యాపీగా చూడాల్సిన సినిమాని ఐ మీన్ ఐ వాంట్ టెల్ ఇట్ అగైన్, ఒక్క మాస్ బాలకృష్ణ గారి సినిమానే కాకుండా బాబీ గారు ఓపెనింగ్ మ్యాన్స్ నో